హలో ఎవ్రీవన్, ఇవాళ మనం ఎథిక్స్ సిరీస్లో 6th చాప్టర్ ఆఫ్ GS4 స్టార్ట్ చేద్దాం. అయితే ద టైటిల్ ఆఫ్ ది చాప్టర్ ఇట్ సెల్ఫ్ టెల్స్ యూ ది క్రక్స్ ఆఫ్ ది చాప్టర్. అదేంటి? పబ్లిక్ అండ్ సివిల్ సర్వీస్ వాల్యూస్ గురించి డిస్కస్ చేయాలి అండ్ ఆల్సో ఎథిక్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. మనం ఈ వీడియోలో పబ్లిక్ అండ్ సివిల్ సర్వీసెస్ వాల్యూస్ గురించి డిస్కస్ చేద్దాం. వాల్యూ అంటే ఏంటో మనం ఆల్రెడీ చూసాం. ద వన్ విచ్ యూ గివ్ ప్రిఫరెన్స్, ద ఇంపార్టెంట్ చాయిస్ ఆఫ్ యోర్స్. సో ఇట్ ఈస్ అ సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ విచ్ విల్ గైడ్ యూ ఫర్ యువర్ ఎథికల్ బిహేవియర్. ఇవన్నీ మనం చూసిన డెఫినేషన్స్. సో వాల్యూస్ అన్నాక దానికి ఒక ప్రయారిటీ లిస్ట్ ఉంటుంది. కొంతమందికి ఇంటిగ్రిటీ అనేది హైయెస్ట్ వాల్యూ, కొంతమందికి సెల్ఫ్లెస్నెస్ ఇస్ హైయెస్ట్ వాల్యూ, కొంతమందికి సర్వీస్ ఇస్ హైయెస్ట్ వాల్యూ. సో అలా ఉంటాయి. అయితే బ్యూరోక్రసీలో సర్టెన్ వాల్యూస్ని ఫిక్స్డ్గా ఇది ఇంపార్టెంట్ అని చెప్పి డ్యూ టు రీసెర్చ్ ఆర్ ఎక్స్పీరియన్స్ వీ హ్యావ్ ఫిక్స్డ్ సమ్. దాంట్లో డిఫరెంట్ కమిటీస్ కానీ డిఫరెంట్ కమిషన్స్ హ్యావ్ గివెన్ దేర్ డిఫరెంట్ వ్యూస్. సో దాంట్లో సెకండ్ ARC కమిషన్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ కమిషన్. దాంట్లో 4th రిపోర్ట్ ఆఫ్ ద సెకండ్ ARC కమిషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎథిక్స్ ఇన్ గవర్నెన్స్. అయితే దీంట్లో దే హ్యావ్ సీన్ దట్ నోలన్ కమిటీ ఇచ్చిన 7 వాల్యూస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బ్యూరోక్రసీ ఆర్ సివిల్ సర్వీస్ ఆర్ పబ్లిక్ సర్వీసెస్. అయితే వాల్యూస్ అనేవి ఇండివిజువల్కి ఉంటాయి, ఆర్గనైజేషన్కి కూడా ఉంటాయి. నోలన్ కమిటీ ఇచ్చిన వాల్యూస్ ఇండివిజువల్ యాజ్ వెల్ యాజ్ ఆర్గనైజేషన్కి ఉంటే పబ్లిక్ సర్వీస్ ఈజీ అవుతుంది. సో ఫస్ట్ నోలన్ కమిటీ ఇచ్చిన 7 వాల్యూస్ ఏంటో చూద్దాం. సెల్ఫ్లెస్నెస్, ఇంటిగ్రిటీ, ఆబ్జెక్టివిటీ, అకౌంటబిలిటీ, ఓపెన్నెస్, ఆనెస్టీ అండ్ లీడర్షిప్. సో నోలన్ కమిటీ సేస్ దట్ ఈ వాల్యూస్ both individual as well as organization which is related to public ఉండాలి. ఉంటే అడ్మినిస్ట్రేషన్ అన్నది ఈజీ అవుతుంది, ప్రొడక్టివ్ అవుతుంది అండ్ విల్ ఆల్సో హ్యావ్ ది హైయెస్ట్ మోరల్స్ ఇన్ ఇట్ అని. ఆర్గనైజేషన్కి మాత్రమే కొన్ని స్పెసిఫిక్ వాల్యూస్ ఉంటాయి. దాన్ని మనం బ్యూరోక్రసీ ఎథిక్స్. సో బేసిక్గా మీడియా ఎథిక్స్కి కొన్ని వాల్యూస్ వెరీ ఇంపార్టెంట్ ఉంటాయి. సో బ్యూరోక్రసీలో ఆర్గనైజేషన్ అంటూ కొన్ని వాల్యూస్ స్పెసిఫిక్గా ఉండాలి. అవి ఉంటేనే ది ఆర్గనైజేషన్ రన్ స్మూత్లీ, ఇన్ టర్న్ ది సొసైటీ కెన్ రన్ స్మూత్లీ. ఫస్ట్ వచ్చేసి రెస్పాన్సివ్నెస్. అంటే ఏదైనా డిపార్ట్మెంట్లో ప్రాబ్లం ఉంది, ఒక పిటిషనర్ ఆర్ గ్రీవియన్స్ ఇచ్చారు రెడ్రెసల్ ఫారమ్స్లో, ఏమని ఇలా హెల్త్ డిపార్ట్మెంట్లో డాక్టర్స్ ఉండట్లేదు ఆర్ మెడిసిన్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఇలా చెప్పినప్పుడు, ఆర్ నీ ల్యాండ్ రికార్డ్స్ ఉన్నాయి, ఆ ల్యాండ్ రికార్డ్స్లో దెర్ ఆర్ ఇర్రెగ్యులారిటీస్, ప్లీజ్ సాల్వ్ మై ప్రాబ్లమ్ అని నువ్వు గవర్నమెంట్ని కానీ ఆ ఆర్గనైజేషన్ని కానీ అడిగినప్పుడు వాళ్ళు సాల్వ్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కానీ మేము నీ ప్రాబ్లమ్ని ఎక్నాలెడ్జ్ చేస్తున్నాం, వీ హ్యావ్ లిసన్ టు యువర్ ప్రాబ్లమ్, వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అనే ఒక రెస్పాన్స్ ఇస్తే గవర్నెన్స్ మీద ట్రస్ట్ పెరుగుద్ది. సో రెస్పాన్సివ్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ టైమ్లీనెస్, డెడ్ లైన్స్ అండ్ ది క్రొనాలజీ ఆఫ్ టాస్క్స్ అండ్ ద టైమ్ ఇన్ విచ్ ది టాస్క్ వుడ్ బి డెలివర్డ్, ఇవన్నీ బ్యూరోక్రసీలో వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ MSP ప్రైస్ అనౌన్స్మెంట్ ఖరీఫ్ క్రాప్స్కి ఖరీఫ్ క్రాప్ వేసే ముందు వస్తే బెటరా, లేకపోతే ఖరీఫ్ క్రాప్ వేస్తున్నప్పుడు వేసిన తర్వాత వస్తే బెటరా? ఇట్ విల్ బి మోర్ ఎఫెక్టివ్ ఇఫ్ ద MSPs ఆర్ అనౌన్స్డ్ బిఫోర్ ది ఖరీఫ్ క్రాప్. సో ఈ ఆర్గనైజేషనల్ వాల్యూస్లో టైమ్లీనెస్ అందుకు ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్. బ్యూరోక్రసీలో తక్కువ రిసోర్సెస్తో ఎక్కువ ప్రొడక్టివిటీ ఆర్ ఎక్కువ అవుట్కమ్ తీసుకొస్తే చాలా రిసోర్సెస్ని సేవ్ చేయగలుగుతాం అండ్ ఆన్ లార్జ్ చాలా మాసెస్ ఆఫ్ పీపుల్కి హెల్ప్ చేయగలం. సో ఈ వాల్యూ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ. ట్రాన్స్పరెన్సీ ఈస్ ద ఓన్లీ వన్ విచ్ కెన్ గివ్ యూ ట్రస్ట్. ఏదైనా డెలివరీ పెట్టారు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ, అయితే వాడు ట్రాకింగ్ ఇస్తాడు, ఇక్కడ ఉంది షిప్మెంట్ నెక్స్ట్ సిటీకి మారింది, సో ఇవాళ డెలివరీ చేయబోతున్నాం. వై ఇస్ దిస్ ఇన్ఫర్మేషన్ గివెన్? ఈ ఇన్ఫర్మేషన్ మీకు దొరికితే ఓకే వీడు నిజంగానే వర్క్ చేస్తున్నాడు, బట్ దెర్ ఆర్ డిలేస్, ఇఫ్ దెర్ ఈస్ ఎనీ డిలే ఆర్ దెర్ ఈస్ నో డిలే, అది స్మూత్గా వచ్చేస్తుంది. సో నీకంటూ ఒక నాలెడ్జ్ వస్తుంది, ఒక అకౌంటబిలిటీ ఉంటుంది.
సో అందుకు ఈ ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ద సిస్టమ్ ఇంపార్టెంట్, సో దట్ యూ ట్రస్ట్ దట్ ద ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్ అండ్ ఇట్స్ నాట్ బీయింగ్ నెగ్లెక్టెడ్. నెక్స్ట్, కమిట్మెంట్ టు పబ్లిక్ సర్వీస్. ఎందుకంటే పబ్లిక్ సర్వీస్లో ద వర్క్ ఇస్ హ్యూమంగస్, చాలా పని ఉంటుంది, అండ్ దెర్ ఆర్ మెనీ ఛాన్సెస్ దట్ యూ గివ్ అప్ బికాస్ ఆఫ్ యువర్ మెంటల్ స్ట్రెంత్ గివ్స్ అప్. సో అలా కాకుండా ఉండాలంటే దేర్ షుడ్ బి కమిట్మెంట్ టు పబ్లిక్ సర్వీస్. నెక్స్ట్, ఇంపార్షియాలిటీ. సో అన్ని సెక్షన్స్కి ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉండాలి. బేసిక్గా ఏంటంటే ఒక సెక్షన్కి ఎక్స్ట్రావగెంట్ ఫేవరిజం చేస్తే వాళ్ళు చాలా డెవలప్ అవుతారు, ఇంకొక సెక్షన్ అలా ఉండిపోతారు. సో రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్ ఆన్ ది ఎర్త్ కాబట్టి ఒక సెక్షన్కి మోర్ రిసోర్సెస్ ఇచ్చేస్తే ఇంకో సెక్షన్కి రిసోర్సెస్ దొరకవు. రిసోర్సెస్ దొరకనప్పుడు ఏమవుతుంది, ద పీపుల్ హూ డిడ్ నాట్ గెట్ రిసోర్సెస్ విల్ స్టార్ట్ రివోల్టింగ్. వాళ్ళు రివోల్ట్ చేస్తే సొసైటీలో క్యావస్ ఉంటుంది, అంతా చాలా గజిబిజిగా అయిపోతుంది. సో ఈక్విటీ మెయింటైన్ చేయాలి ఇంపార్షియాలిటీ ద్వారా. నెక్స్ట్, ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఎలిజెన్స్ టు కాన్స్టిట్యూషన్. నో వన్ ఇస్ అబౌవ్ ది లా అన్న ఫిలాసఫీని మనం ఈ ఆర్గనైజేషనల్ వాల్యూస్లో పాటించాలి. సో there are many mechanisms in which these values have been highlighted, trained to the bureaucrats and civil servants. So one of the enti ante Central Civil Services Rules of 1964. So now let us discuss what happens or enti problems if this civil service values do not exist. Civil services values lekapothe or దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? సో వెరీ ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి కరప్షన్. ఇప్పుడు మెకానిజమ్స్ ఉన్నా కూడా యూ విల్ సీన్ ఎగ్జాంపుల్స్ దట్ సరిపోవట్లేదు. అలాంటిది లేకపోతే ఎంత ప్రాబ్లం అవుతుంది? సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి కరప్షన్ అనమాట. దీంట్లో రీసెంట్ కేసు ఏంటంటే నాక్ అక్రెడిషన్ కోసం ఒక యూనివర్సిటీకి వెళ్ళింది నాక్ టీమ్. సో దేర్ వాజ్ 1 chairman and 6 members ఇన్ దట్ ఇన్స్పెక్షన్ కమిటీ. వాళ్ళు వెళ్ళినప్పుడు ఏంటంటే యూనివర్సిటీ వాళ్ళు వీళ్ళని బ్రైబ్ చేశారు టు గివ్ దమ్ A++ అక్రెడిషన్. సో అది చేసినందుకు, ఆ బ్రైబ్ని తీసుకున్నందుకు సిబిఐ హ్యాస్ అరెస్టెడ్ ది చైర్మన్ అండ్ ది ఇన్స్పెక్షన్ టీమ్. దీంట్లో ఏమైంది, ఫాల్సిఫికేషన్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ది యూనివర్సిటీ. అలా జరిగితే ఏమవుతుంది, ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు. సో నాక్ అక్రెడిషన్ మీద ఒక బ్లాక్ స్పాట్ వచ్చేస్తుంది సో కరప్షన్ జరిగితే. సో దిస్ ఇస్ వన్ కేస్. సెకండ్, వెరీ ఫేమస్ కేస్, చాలా రోజుల నుంచి నడుస్తుంది, జస్టిస్ యశ్వంత్ వర్మ, ఢిల్లీ హైకోర్టు అడ్వకేట్. సో ఏంటి కేసు, వాళ్ళ ఇంట్లో బర్న్ట్ అండ్ అన్బర్న్ట్ అండ్ పార్షియల్లీ బర్న్డ్ కరెన్సీ దొరికింది. అంత కరెన్సీ ఆయన వాళ్ళ ఇంట్లో ఉండడం ఏంటి? సో దీనికి ఇన్-హౌస్ ఎంక్వైరీ, సో ఇంపీచ్మెంట్కి కావాల్సిన ప్రొసీజర్స్ అన్నీ చేస్తున్నారు. సో దే ఆర్ లైక్, ఈ కరప్షన్ ఎక్కడ జరుగుతుంది, ఒక మనిషి దగ్గర అంత మనీ ఉండలేవు కదా. సో అది. నెక్స్ట్ ఏంటి, చింతా రఘువంశీ. హీ వాజ్ యాక్చువల్లీ ఈడీ డెప్యూటీ డైరెక్టర్ ఇన్ ఒడిస్సా. అయితే ఈయన్ని సిబిఐ అరెస్ట్ చేసింది ఎందుకంటే ఈయన మైనింగ్ లైసెన్స్ ఇచ్చే దగ్గర, అయితే మైనింగ్ లైసెన్స్కి ఇన్స్పెక్షన్ చేసే దగ్గర ఈయన ఫాల్ట్ చేశారు. సో హీ గాట్ కరప్టెడ్ అండ్ హీ హాజ్ అప్రూవ్డ్ ది ప్రాజెక్ట్స్. సో దిస్ ఇస్ ద కేస్. ఒకవేళ పబ్లిక్ సర్వీస్ వాల్యూస్ లేకపోతే ఫస్ట్ ప్రాబ్లం కరప్షన్. సెకండ్ ప్రాబ్లమ్ ఇస్ నెపోటిజం. నెపోటిజం అంటే ఫేవరింగ్ యువర్ రిలేటివ్స్, కిన్షిప్స్ ఆర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ విత్ రిగార్డ్స్ టు ది పబ్లిక్ ఆఫీస్ అపాయింట్మెంట్స్ అనమాట. కొన్ని పబ్లిక్ అపాయింట్మెంట్స్ అన్నీ వాళ్ళ రిలేటివ్స్కి, వాళ్ళ దగ్గర వాళ్ళకే ఇస్తారు. దానివల్ల ప్రాబ్లం ఏంటి అంటే దెర్ ఇస్ అన్ అన్డ్యూ అడ్వాంటేజ్ టు సమ్ సెక్షన్ ఆఫ్ పీపుల్, అండ్ ఎవరైతే సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, బ్యూరోక్రసీలో మెరిట్కి వాల్యూ ఉండదు, ప్రొడక్టివిటీ ఉండదు, ఆబ్జెక్టివిటీ ఉండదు, అండ్ ఫెయిర్నెస్ ఉండదు. అండ్ ఎగ్జాంపుల్ ఇస్ ఛత్తీస్గఢ్ పిఎస్సి. రీసెంట్గా ఛత్తీస్గఢ్ పిఎస్సి నెపోటిజం స్కామ్, చైర్మన్ తమన్ సింగ్ని అరెస్ట్ చేశారు. ఎందుకు, పిఎస్సి ఎగ్జామ్స్ చేస్తున్నప్పుడు ఆ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఎప్పుడైతే అవుతున్నాయో దాంట్లో ఆయన చాలామంది ఆయన రిలేటివ్స్కి జాబ్స్ ఇచ్చుకున్నారు. హీ హ్యాస్ గివెన్ ఇంపార్టెన్స్ టు నెపోటిజం. సో దాన్ని స్కామ్లో ఇన్ని అరెస్ట్ చేయడం అయ్యిందనమాట. దీనివల్ల ఏంటి, ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళకు కూడా ప్రాబ్లం. దేర్ వుడ్ బి సమ్ పీపుల్ హూ వర్ రియల్లీ ఎలిజిబుల్,
వాళ్ళకి కూడా జాబ్ రాలేదు. సో ఇట్స్ సంథింగ్ లైక్ యూ హ్యావ్ రూయిన్డ్ దేర్ లైఫ్స్. సో నెపోటిజం ఉంటే మెరిట్కి వాల్యూ ఉండదు. నెక్స్ట్ థర్డ్ వన్ ఇస్ ల్యాక్ ఆఫ్ అకౌంటబిలిటీ. అకౌంటబిలిటీ అనే వాల్యూ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే వాట్ హ్యాపెన్స్, ఒక కేసు చూద్దాం. భోపాల్ గ్యాస్ ట్రాజడీ 1984లో somehow unfortunately government could not make the company accountable. మన సిస్టంలోనో ప్రొసీజర్స్లోనో ఏదో ఫాల్ట్ వల్ల ఏమైంది, మనం ఆ కంపెనీని ఎలిజిబుల్ అకౌంటబుల్ చేయలేదు, నీది తప్పు అని చూపించలేకపోయాం. అండ్ ఆఖరికి మొన్న అక్కడ మిగిలిపోయిన కెమికల్ వేస్ట్ ఏదైతే ఉందో అది కూడా గవర్నమెంటే ట్రాన్స్పోర్ట్ చేయాల్సి వచ్చింది. హౌ కమ్ వీ కుడ్ నాట్ మేక్ ది కంపెనీ అకౌంటబుల్? సో అకౌంటబిలిటీ లేకపోతే హ్యూజ్ డిజాస్టర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి మిస్యూజ్ ఆఫ్ ఈ ఖాతా. ఈ ఖాతా అని ఒక ప్లాట్ఫామ్ ఉండే, దీంట్లో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ జరుగుద్ది అనమాట. ఇది మైసూర్ డిస్ట్రిక్ట్లో ఉన్న ఒక అప్లికేషన్. దీంట్లో ఏమైంది, ఈ మిస్యూజ్ చేసి అక్కడ ఉన్న అఫీషియల్స్ మిస్యూజ్ చేసి కొన్ని రిజిస్ట్రేషన్స్ని రికార్డ్స్ని మార్చేయడం, క్లెయిమెంట్ ఎగ్జిక్యూషన్ని మార్చేయడం ఇలా చేశారు. సో దెర్ ఇస్ ల్యాక్ ఆఫ్ అకౌంటబిలిటీ. అండ్ వెరీ రీసెంట్ కేసు ఎస్ఎస్సి ఎగ్జామ్ అయింది మొన్న జూలై 2025లో. ఆ ఎగ్జామ్ అయినప్పుడు చాలా చోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. బికాస్ ద కాంట్రాక్ట్ హ్యాస్ షిఫ్టెడ్ టు అదర్ కంపెనీ, వాళ్ళు కొత్తగా ఎగ్జామ్స్ పెడుతున్నారు. సో అప్పుడు వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ వల్ల మౌస్ పనిచేయకపోవడం, కీప్యాడ్ పనిచేయకపోవడం, దీనివల్ల ఏంటంటే మెనీ స్టూడెంట్స్ హ్యావ్ ఫేస్డ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ దే కుడ్ నాట్ డూ దేర్ ఎగ్జామ్ వెల్. బట్ దీనికి ఎస్ఎస్సి బయటికి వచ్చి ఇట్ డిడ్ నాట్ టేక్ రెస్పాన్సిబిలిటీ, ఆర్ ఇట్ మే టేక్ ఇన్ ద ఫ్యూచర్, యూ నెవర్ నో. బట్ ఎస్ఎస్సి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే దట్ మీన్స్ యూ హ్యావ్ దిస్ అకౌంటబిలిటీ. అండ్ దెర్ ఇస్ అ మిస్కన్సెప్షన్ దట్ అకౌంటబిలిటీ తీసుకుంటే ఖచ్చితంగా తప్పు మనమే చేసామని. నో, ఇట్స్ నాట్ లైక్ దట్. అకౌంటబిలిటీ తీసుకుంటున్నామంటే యూఆర్ లుకింగ్ ఇన్ టు ద ప్రాబ్లమ్, యూ ఆర్ రెడీ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ అన్న మెసేజ్ కూడా సొసైటీలోకి వస్తుంది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. సో మనం ఏం చేయాలి అకౌంటబిలిటీ ఉంచాలి అంటే పర్ఫార్మెన్స్ ఆడిట్స్, సోషల్ ఆడిట్స్ ఆర్ సిటిజన్ ఫీడ్బ్యాక్, ఇవన్నీ అకౌంటబిలిటీని ఎన్హాన్స్ చేస్తాయి. ఫోర్త్ ప్రాబ్లమ్ ఇస్ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్. పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఎక్కువైందంటే ఒక బ్యూరోక్రాట్కి కానీ ఒక పబ్లిక్ సర్వెంట్కి కానీ వాళ్ళ అటానమీ తగ్గిపోతుంది, ప్రొడక్టివిటీ లెవెల్స్ తగ్గిపోతాయి, అండ్ క్రియేటివిటీ కూడా పోతుంది. ఎందుకంటే దే షుడ్ లిసన్ వాట్ దేర్ బాస్ సేస్. సో అలా ఉంటే ఎటానమీతో సహా అన్ని వాల్యూస్ తగ్గిపోయి క్రియేటివిటీ లిమిట్ అయిపోయి ఇన్నోవేషన్ బయటికి రాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎలక్షన్ అడ్మినిస్ట్రేషన్లో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉంటే డెమోక్రసీకి చాలా థ్రెట్. సో బీహార్లో ఇప్పుడు రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ అవుతున్నాయి. అయితే దాంట్లో ఏంటి, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పి ఫాస్ట్గా రివైజ్ చేస్తున్నారు. దీంట్లో దెర్ ఆర్ మెనీ ఛాన్సెస్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కూడా they would be washed out of the list. So they would not be having this voting right. అప్పుడు ఏమవుతుంది, డెమోక్రసీకి థ్రెట్. సో there should be less political interference. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే అపాయింట్మెంట్ ఆఫ్ అఫీషియల్స్ లైక్ డీజీపీ, వీళ్ళందరికీ ఆబ్జెక్టివ్ క్రైటీరియా లేదు ఈ అఫీషియల్స్ని అపాయింట్ చేసేటప్పుడు. ఇట్ హ్యాస్ బీన్ వెరీ మచ్ సబ్జెక్టివ్ అండ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పొలిటీషియన్స్. సో ఇది కూడా మారాలి. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం ఏంటి అంటే ఇన్ఎఫిషియంట్ సర్వీస్ డెలివరీ. ఒకవేళ పబ్లిక్ సర్వీస్ వాల్యూస్ లేకపోతే సర్వీస్ డెలివరీ చాలా ఇన్ఎఫిషియంట్గా జరుగుద్ది. ఫర్ ఎగ్జాంపుల్, ట్రైనింగ్ సరిపోదు, శాలరీస్ లో ఉంటాయి, అండ్ ఆల్సో రిసోర్సెస్ సరిపోదు. సో కాగ్ రిపోర్ట్ ఆఫ్ 2025 మహారాష్ట్రలో ఇట్ సేస్ దట్ 27% ఆఫ్ ది డాక్టర్స్ ఆర్ నాట్ అవైలబుల్. సో 20% ఆఫ్ ది సీట్స్ ఆర్ వేకెంట్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇన్ మహారాష్ట్ర. ఇదొకటి. నెక్స్ట్ ఏంటంటే ఆప్లే సర్కార్ పోర్టల్. ఆప్లే సర్కార్ పోర్టల్ అనేది ఒక డిజిటల్ సర్వీసెస్ పోర్టల్ మహారాష్ట్రలోనే. దాంట్లో 1000+ సర్వీసెస్ ఉంటే ఓన్లీ 400 సర్వీసెస్ అవైలబుల్ చూపిస్తుంది, మిగతావన్నీ అన్అవైలబుల్ చూపిస్తుంది. సో దిస్ ఈస్ లైక్ ది ఇన్ఎఫిషియంట్ సర్వీస్ డెలివరీ. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎవరైతే బ్యూరోక్రాట్స్ ఉన్నారో, సివిల్ సర్వెంట్స్, ఎవరైతే పబ్లిక్ సర్వీస్ చేస్తున్నారో వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్సే. సో వాళ్ళకంటూ కొన్ని పర్సనల్ ఇంట్రెస్ట్స్ ఉంటాయి. బట్ యాజ్ ఎ బ్యూరోక్రాట్ ఆర్ సివిల్ సర్వెంట్ హోల్డింగ్ ది పబ్లిక్ ఆఫీస్, నీ ఎయిమ్ ఏముండాలి, జనాలకి మంచి చేయాలి, పబ్లిక్ గుడ్ షుడ్ బి యువర్ ప్రయారిటీ.
ఆ పబ్లిక్ గుడ్ని ప్రయారిటీ అవ్వకపోతే, ఎప్పుడైతే ఈ పబ్లిక్ పొజిషన్లో ఉండి డెసిషన్స్ తీసుకుంటున్నామో మన ప్రైవేట్ ఇంట్రెస్ట్ కూడా ఆ డెసిషన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఆ ఇన్ఫ్లుయెన్స్ చేయడమే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు అనమాట. బట్ అది జరగకుండా ఉండాలి అంటే మనం వాల్యూ ట్రైనింగ్ ఇన్ దిస్ సివిల్ సర్వెంట్స్ ఆఫ్ బ్యూరోక్రాట్స్ షుడ్ బి హై. సో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే సెబీ చైర్పర్సన్. ఇది లాస్ట్ ఇయర్ ఫేమస్ కేస్. బేసిక్గా ఏంటంటే సెబీ ఈజ్ అ రెగ్యులేటింగ్ బాడీ. వాళ్ళు అన్ని ఆఫీసర్స్ ఆర్ ది వాట్ ఎవర్ లిస్టెడ్ కంపెనీస్ మీద వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటారు. అయితే ఈ 2 కంపెనీస్ వాక్హార్డ్ ఇంకా అదానీ కంపెనీ నుంచి ఆ చైర్పర్సన్కి సబ్స్టాన్షియల్ ఇన్కమ్ వస్తుంది ఎవ్రీ మంత్. సో ఆవిడకి ఇన్కమ్ వస్తున్నప్పుడు if she is doing inspection also in that companies, there are high chances that they would not do a proper investigation. ఓకే, నాకు ఇన్కమ్ వస్తుంది, నా పర్సనల్ ఇంట్రెస్ట్ని చూసుకుని పబ్లిక్ గుడ్ని ఇగ్నోర్ చేసేస్తారు అన్నమాట. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడైతే ఉందో దానివల్ల ఆబ్జెక్టివిటీ వైలేట్ అవుతుంది, ఇంటిగ్రిటీ ఉండదు, ట్రాన్స్పరెన్సీ కూడా మిస్ అవుతుంది. సో తినే ఎగ్జాంపుల్లో ఆ కంపెనీస్ నుంచి ఆవిడికి ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఆ కంపెనీలో ఏమైనా ఫ్లాస్ ఉన్నా కూడా షీ మైట్ ఓవర్లుక్, ఇగ్నోర్ చేయొచ్చు. సో అలాంటి కేసెస్ ఉండకూడదు. అంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు హైయెస్ట్ వాల్యూ ఏంటి, ఎయిదర్ ఆ మనిషికైనా ఆర్గనైజేషన్కైనా క్లియర్గా ఉండాలి. So these are the 6 problems. If civil service values ni పాటించకపోతే వచ్చే 6 problems. So in the next video we'll continue. Thank you.